యోహాను 16వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నారండి. ఎందుకంటే అది చదువుకోండి, విశ్వాసంగా ఉండే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇంకా మేము దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, ఏంటి ఈ వారాలు వెళ్తున్నాం కదా, మాకు ఇంకా ఏంటి పని జరుగుతులేదు, నా బిడ్డలకి వివాహం అవుతులేదు, మేము గృహం కట్టుకుంటలేదు, ఏంటి వ్యాధుల చోటే శ్రమ అని మీరు అనుకుంటున్నారా? ఏం భయపడకండి. ఎందుకంటే రాశికారంగా ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తారు. ఎందుకంటే ఈ రాహిళ్ళమ్మ చేసినప్పుడు మీకు చేయరా, అలాగే భయం చోటే ప్రార్థన చేసుకునేదాన్ని దేవుడు ఎన్నో కార్యాలు జరిపించారండి. ఈరోజు సేవ చేస్తున్నామంటే నిజమైన బైబిల్ మిషన్, ఆ బైబిల్ మిషన్లో నన్ను రప్పించారండి. ఎందుకంటే మొన్నటి వరకు దేవుని ఇప్పుడు ఆ దేవుడి వాగ్దానం ప్రకారం నెరవేర్చారండి. ప్రతి గృహాల కాడికి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు, అది దేవుడు గొప్ప మేలు చేస్తారు. మీరు ఎవరూ భయపడక్కర్లా, ఎందుకంటే ప్రార్థన చేయించుకోండి. మీరు రావక్కర్లేదు, మీరు ఎక్కడున్నా కానీ మీకు జాబు లేకపోయినా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థన త్వరగా అయ్యో మేము విగ్రహాలు పూజ చేస్తున్నాం కదా, మేము మళ్ళీ ఇందులోకి వెళ్ళిపోతామా అని మీరు అనుకుంటారు. దేనికి భయపడక్కర్లేదు, ఎందుకంటే సమయము దేవుడిది కానీ మందా అంత కాదు కదండి. దేవుని పిలుపున్నప్పుడు ఆయన నెరవేరుస్తాడండి. భయపడకుండా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు మీ పట్ల. ఎందుకంటే ఆ వాగ్దానం చదువుకోండి, ఆ వాగ్దానం ప్రకారంగా బైబిల్లో ఏముందో సమస్తము కూడా దేవుడి మాటలు మీరు అది చదువుకుని విశ్వాసంగా ప్రార్థన చేసుకోండి. దేవుని పిలుపున్నది, భయపడద్దు.